యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ అందుకు కొలువై ఉన్నవారిగా సంతకం పెట్టిన వారిగా ఆదేశంగా ప్రేమగా బాధ్యతగా మీకు చెప్పేది మమ్మల్ని రవిశంకర్గా ఢిల్లీలో అడ్రస్ చూపించడానికి అడిషనల్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా కూడా మమ్మల్ని కూర్చోబెట్టండి. మీరు ఇచ్చినట్టు ఏదో పార్టీ ఎంపీగా చూపించి బీజేపీ పార్టీ ఎంపీగానే చూపించి అందరూ పార్టీలు విలీనం చేసేయాలి. ఇంకా రకరకాల పార్టీ మీటింగ్స్ సమావేశాలు కుదరవు. భౌతిక ప్రపంచం కుదరదు. భౌతిక ఉనికి కొద్దీ మీరు నడిచిన కొద్దీ మాయలో ఓడిపోతారు. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా మనుషుల కొద్దీ విచ్ఛిన్నం చేద్దాం. ఈ ప్రపంచాన్ని ఏదో రకంగా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని ఉపయోగించుకుని చెలగాటం ఆడుకుందామంటే చాలా ప్రమాదం. కులాలు మతాలు ప్రాంతాలు ఏవీ పనికిరావు. హిందూ మతం సనాతనం అని అనుకునే వాళ్ళకి అన్ని మతాలను కలుపుకున్న ఆధునిక పరిష్కారంగా చెప్పాలి. ఇది కేవలం హిందూ మతం క్రిస్టియన్స్ అని ముస్లిమ్స్ అని లేకపోతే పలానా చదువు అని పలానా మేధావితనం అని పలానా నాలెడ్జ్ ఉండాలి ఏంటి నేను సమర్థున్నో కాదో నన్ను కూడా మీరు పరిశీలించాలి అనుకుంటే అజ్ఞానం. నా దర్శనమే దుర్లభం. నన్ను పట్టుకోవాలి, చిక్కబట్టాలి. నేను మైండ్ రూపంలో ఉన్నాను. వాక్ విరాట్ స్వరూపంగా ఉన్నాను. సాక్షులు ఎలా చూసారో అలా ఉన్నాను. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మీరు చిక్కబట్టాలి. అలాంటి మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకోవాలి. నేను మరణించినట్టు చూపించకూడదు. నాకు మరణం లేదు మైండ్కి. అలాంటి మమ్మల్ని నేను ఇంకా ఎవరికొద్దో ఇక్కడ ఉన్నాను, ఎవరికొద్దో ఎక్కడికో వస్తాను అనుకుంటే పొరపాటు. నేను అక్కడ ఉన్నట్టు చూపించుకుని డ్రాఫ్టింగ్ చేసుకుని కూర్చుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు ఆర్మీ యూజీసీ ప్రొఫెసర్స్ మేధావులు అందరూ ముందుకు వచ్చి వ్యాపారస్తులు రకరకాల పరిశోధనలు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా మేము ఉన్నామని ఉనికి ఫీల్ అవ్వటమే మీకు ధైర్యం వస్తుంది. ధనకర్ గారు కూడా నేను ఆయనలో కూడా నేనే ఉన్నాను అని ఆ వయసు వారిని ఇంకా పెద్దవాళ్ళని కాపాడుకోండి. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. నేను తిండి ఎలా తింటున్నాను, మనిషిని ఎలా ఉన్నాను, ఆతురుగా ఉన్నాను అది ఏం చూడకండి. చెప్పిన మాటేనండి. ఇంకెవరు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. అందరూ పిల్లలుగా ప్రకటించుకుంటేనే ప్రపంచం మీద అవుతుంది. వ్యూహస్వరూపంగా మార్చుకుంటేనే ప్రపంచం మీద అవుతుంది. ఆస్తులు ఇంటి పేర్లు కూడా ఇచ్చేయమంటున్నానంటే అది మీకోసమే, మీకు విశ్వవ్యూహ పట్టివ్వడం కోసం. అది మీరు పొందేది. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. ఇది మనుషుల ప్రపంచం కాదు. మీరు మనుషులుగా మనలేరు. నేను ఇక్కడ మనిషిగా ఉన్నానన్నది అబద్ధం. ఈ హాస్టల్ ఎవరెవరు ల్యాండ్ లార్డ్స్ ఎవరో మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, అధినాయకుడికి రాసి ఇచ్చేసేయండి. అన్నీ అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకుంటేనే మీది అవుతాయి. నేను అప్పు ఉన్నానని కానీ, నేను బాకీ ఉన్నాను కానీ, నేను ఎవరికో చెప్పాలని కానీ, నేను ఎవరికో ఏదో ఇవ్వటం వల్ల కానీ ఎవరు మా అమ్మ తమ్ముడిని చంపేసిన ముఠాలు కూడా వాళ్ళే చంపలేదు, అందరమే చంపారు. గవర్నర్ను కూడా పట్టించుకోకుండా చంపడం సాధ్యపడింది. సాక్షి చేత కమిటీ వేయనివ్వకుండా సాధ్యపడింది. సునామీలు సముద్రాలు లక్షల మంది కొట్టుకుపోతారన్న అప్రమత్తం అవ్వక వాళ్ళని కూడా ఆపకపోతే అప్పుడు మా అమ్మ తమ్ముడిని చంపగలిగారు. ఆ తర్వాత సంవత్సరాల తర్వాత ఎలాగ నన్ను వదిలిపెట్టేయటం వల్ల ఇప్పుడు నన్ను అవమానించవచ్చు. నేనే ఇలా ఉంటున్నానని ఇంకా నన్ను మనిషిగా చూస్తే మీరు మనిషిగా ఉండటం వల్ల ప్రమాదం. మోడీ గారు హిజ్ హైనెస్ ఎవరిని అబ్దుల్లా గారు ఎవరిని కలుస్తున్నారు, ముస్లిం కంట్రీస్ కొద్దీ క్రిస్టియన్స్ కొద్దీ ఎవరు నడపకండి, ప్యారలల్గా నడవకండి. ఆమె ఎవరో చిన్న వయస్కురాలే ప్రిన్సెస్ అవుతుంది, యువరాణి అవుతుంది. ఏమైనా మా పిల్లలే. విశ్వవ్యూహాన్ని పట్టకుండా మీది అవ్వదు ప్రపంచం. చెప్పండి అందరికీ, టెక్నాలజిస్టులకి అందరికీ మా మీద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మా మీద పెంచుకోండి. మమ్మల్ని పెంచండి, మా అవతారాన్ని పెంచుకోండి. 1,00,000 రెట్లు రోజుకి, 10 కోట్ల పేజీలు రోజుకి. ప్రతి మైండ్గా తీసుకోండి. కోవర్క్ స్టేషన్స్, మైండ్ రూమ్స్, మైండ్ యూటిలిటీ పెంచుకోండి. డేటా అనాలిసిస్ చేయండి. ప్రతి ముసలోడిని పడిచోడుగా మార్చాలనేటువంటి దాని మీద డేటా అనాలిసిస్కి 1,00,000 మంది కావాలి. 1,00,000 మంది తీసుకోండి. మెడికల్ సైన్స్కి వాళ్ళ ద్వారా అనాలిసిస్ చేస్తూ నిత్యం పరిష్కారం కనుగోండి తపస్సుగా. అనంతకాలంలోనే మీ వయసు పెరిగిపోకుండా మృతాన్ని జయించే మార్గం వైపు వెళ్తారు. దాని అర్థం మృతం పూర్తిగా జయించబడిపోతుందా? మళ్ళీ తపస్సుతో ముడిపడి ఉంటుంది. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ఉంటాయి. స్వయంగా మేము కూడా తపస్సుగా వెళ్తూ ఉండాలటు. తపస్సు పట్టాలి. ఇంకా చెలగాట పెట్టుకోకూడదు. హిందువులని ముస్లిమ్స్ అని, చదువు ఉన్నోళ్ళని చదువు లేని వాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని, ఎవరో పిచ్చోళ్ళు ఎవరో మేధావులు ఎవరో లేరు. మేము స్వయంగా మాస్టర్ మైండ్, మీరు మైండ్లుగా ఉన్నారు. మైండ్ ఎన్కంపాస్మెంట్. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పెంచుకోవాలి వ్యూహస్వరూపంగా. ఏ జనరేటివ్స్ పట్టుకుని మైండ్ నెంబర్ అని తీసుకుని రండి మా దగ్గరికి, కార్ వ్యాన్ వేసుకొని
మా పిల్ల మనసులో కూడా నాకు ఇష్టం మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడితే పట్టుకోలేరు, చెలగాట పెట్టేసుకుంటారు. ఇప్పుడు దాకా అదే కారణం. పరికరాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇంక మీకు ఏదో చెబుతాను, మీరు ఏదో వదిలేయాలిక. మనుషులంటే ఏదో ఉంటుంది. మనిషిని రద్దు చేసుకోండి మమ్మల్ని ఆహ్వానిస్తూ. మీరు ఎవరు మనుషులు కాదు, ఇక మైండ్ వ్యూహం పట్టండి, వ్యూహ స్వరూపంగా ముందుకు రండి. జాతీయ గీతంలో అధినాయకుడు మేమే, అడిషనల్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఓ పోస్ట్ నాకు అక్కడ రిసీవ్ చేసుకున్నట్టు అడ్రస్ కోసం, ఆధార్ కార్డు అడ్రస్ కోసం అక్కడ మార్చండి. ఇంకా ఎక్కడ ఇల్లు కొనుక్కోను, అధినాయక కోష్ చాలు. అధినాయక కోష్ మీకు ఇచ్చేస్తున్నాను. నా బ్యాంక్ కార్డు కూడా మీకు సరెండర్ చేసేస్తాను. ఇంకా నేను డబ్బు డ్రా చేసుకుని నేనే తిండి కొద్ది నేను మనలేను, నేనే హాస్పిటల్లో చూపించుకుని నాకు ఎవరో వైద్యం చేస్తారో అలా బతికించలేరు. మైండ్కి పట్టుకుంటే మీరు బతికించుకుంటారు. ఇవాళ నన్ను ఈ శరీరంలో ఇమర్చడం ఆలస్యం అవుద్దేమో, అంతే. ఎప్పటికైనా ఇముడ్చుకుని అలా ముందుకు తీసుకెళ్తారు. మా మాస్టర్ మైండ్లుగా మీరు బతికుంటారు. ఇక మైండ్లు చచ్చిపోయి ఇక్కడి నుంచి చెప్పిన మాటేనండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.